ఈ ఉదయకాలమున మనము వేద గ్రంథం తెరిచినట్లయితే కుటుంబ ప్రార్థన గురించి ఈరోజు కొన్ని విషయాలు వాక్య పేరులో నుండి మనం ధ్యానిద్దాం. కుటుంబ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాం? ఒక కంచెలాగా భద్రత కొరకే కదా. అంటే ఇంటికి భద్రత ఉంది. ఇంటిలో ఉన్న మనుషులకు భద్రత కనుక మనకి ఇంట్లో ఉన్న మనుషులకు భద్రత కావాలంటే కుటుంబ ప్రార్థన ద్వారానే సాధ్యం. మన కుటుంబాల్లో దేవునితో సాన్నిహిత్యం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉంది అని అంటే అది కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్. క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అత్యంత ప్రాధాన్యమైనది. లేకపోతే పైకప్పు లేకుండా 4 గోడల మధ్య నివాసం చేసే గృహం ఏ రీతిగా భద్రత లేకున్నట్టుందో, అదే రీతిగా కుటుంబ ప్రార్థన లేని గృహాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు అదే రీతిగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనేక సందర్భాల్లో కొన్ని మనస్పర్ధలు రావడం అనేది సహజం. అయితే కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబాల్లో ఇవి కొనసాగలేవు. అందుకనే కలిసి ప్రార్థిస్తే ద్వేషము, కోపము, అనుమానాలు తొలగిపోయి వాటి స్థానంలో ప్రేమ వచ్చి చేరుతుంది. అదే కలిసి ప్రార్థించకపోతే కలిసి ప్రేమగా జీవించలేరు. ఎక్కడైతే 2 లేక 3 నా నామమున కూడిందురో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అని యేసయ్య చెప్పారు కదా. మరి ఈరోజు కలిసి ప్రార్థించే మనసే మీకు లేనప్పుడు మీ మధ్యలో లేక మీ ఇంట్లో యేసయ్య ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచించండి. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోవడానికి నీవెన్నో కారణాలు చెప్పచ్చు. వ్యాపార, ఉద్యోగ బాధ్యతల వల్ల అలసిపోయి కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నానని. అవి లేకుండా చేసేస్తే అప్పుడు ప్రార్థిస్తావా? మన కుటుంబాన్ని కట్టుకోవడం మన వల్ల కాదు. నీ కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడే కట్టగలడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన ఇంటిలో యేసయ్య ఉంటే మన ఇల్లే ఒక చిన్న పరలోకం, లేకపోతే అది దయ్యాలకు నిలయమవుతుంది. ఎందుకంటే యేసయ్య ఉన్న ఇంటిలో పాపం ఉండదు, యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలు ఉండవు, యేసయ్య ఉన్నట్టులో కొదువులు ఉండవు. అలానే రోగాలు లేకుండా కొరకు, ఏ కొదువ లేకుండా కొరకు కుటుంబ ప్రార్థన చేయాలనేది నా ఉద్దేశం కాదు. నిత్యము స్తుతి ధూపము మన ఇంటి నుండి బయలు వెళ్ళాలి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? లేకపోతే ఈరోజు నువ్వు ప్రారంభించాలి. అది కొంతమందితోనే కొనసాగుతుందా? సంపూర్ణ కుటుంబము ప్రభువు సన్నిధిలో మోకరించే రోజు కొరకు నువ్వు బహుభారంతో ప్రార్థించాలి. ప్రారంభించి మధ్యలో ఆగిపోయిందా? అయితే ఈరోజే పునఃప్రారంభం కావాలి. ప్రియ స్నేహితుడా, సోదరి, నేటి దినాన్న ఒక తీర్మానం చేసుకుని కుటుంబ ప్రార్థన ప్రారంభించి చూడు. నిజమైన సమాధానం నీ కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది. అది అనుభవించి నీకు మాత్రమే అర్థమవుతుంది. ప్రయత్నించి చూడు. తప్పక నిజమైన సమాధానమును అనుభవిస్తావు. అటువంటి కృప, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.